విరాట పర్వము. విరాట నగరికి కీచకుడు అరుదించుట. విరటుని సేవలో పాండవుల విధి ద్రౌపది దేవితో 10 మాసములు అజ్ఞాతమ్మును హాయిగా గడిపిరి. చింతలేక ఎటు పాండవులుండుట కన్నుల జోచి ఓర్వలేని విధి. విరాట కొలువుకు కీచకునంపి అటుపై జరిగడి పాండుపుత్రుల మనక్షోభను చూచి తృప్తిపడి విరాట భూపతి భావమరిదియగు దుష్ట కీచకుడు అక్క సుధేష్ణను చూడగ తలచి అటకేతించెను. సహజ రూపసి వినయశీలవతి అగు సైరంధ్రిని అక్కడ చూచెను. మరుక్షణం మే ఆ కీచకునకు మన్మథ బాణము వచ్చి తగలగను. నరును కుండెడి సిగ్గభిమానము విడచి కీచకుడు రెప్పవేయుటను మరచి మాలినిని చూడసాగెను. చూసిన తదుపరి ఆమెను గూర్చి ఇవ్విధంబుగా మనమున తలచెను. ఇంత సోయగము గలయే సుందరి నాయి కన్నుల కనబడలేదు. పురుషలోకమునే అతి సుందరుడకు జయంతుడీమెను చూచుట జరిగిన. ఈమెను చూచిన తన నేత్రమ్ములు సఫలమయ్యెనని పొంగిపోవును. పూవిలు కాడగు ఆ మన్మధునకు ఇక ఈల తాంగి తోడైనచో ముల్లోకాలెనే ముచ్చట గొల్పును. అంతటి భాగ్యములందగల్గినను ఈమెను పొందిన జన్మయే జన్మకు అని తలంచుచు సింహబలుండు మోహావేశుడై ఇట్లు తలంచెను. ఈ సుందరికిని జన్మను ఇచ్చిన ఆ తల్లిదండ్రులనేమని పొగడుదు. ఈమె పేరును రూపొందిన అక్షరావళి ఏమయ్యుండునో. ఈలలనామణి చేయందిన మహానుభావుడు ఎవరయ్యుండునో. ఈమె వరించగ తరించి నిలచిన దివ్య భవంతియు ఎసటనున్నది. మెరుపు తీగవలె గోచరించే సుందరి పొందుకు ఎవ్విధి నాకును సాయపడుదురో తెలియకున్నదని మనమున తలంచి క్షణము వగచెను. సాధ్వి ద్రౌపదిని కళ్ళ జోచిన మొదలు కీచకుడు వెర్రి మోహముతో అతి హేయముగా అక్కడ నిలబడి తమకపు చూపుల సింహబలుణ్ణి దుష్ట కీచకుని దురాలోచనను గమనించిన ఆ ద్రుపద తనూజయు మనమున ఇవ్విధి తలంచి కుమిలెను. ఇప్పుడీ దుర్విధి ఎట్లు తొలంగునో నాకు ఇక్కడను రక్షకులెవ్వరు. అట్లు తలంచుచు తరుణి ద్రౌపది పెనుగాలికి నీ విలవిలలాడే పూల తీగ వలె కనిపించినది. పూల తీగ వలె కంపించినది. పచ్చ కామెర్ల రోగిలాగని దుష్ట కీచకుని కళ్ళ కప్పుడును. సాధ్వి ద్రౌపది ముఖ భంగిమలను తనను చూచిన తలపు తలపుల్ తనను చూచిన వలపు తలపులని భావన చేసుకు మురిసె కీచకుడు. అట్టి మురిపెముతో ద్రుపద తనూజను సిగ్గు విడిచి ఆ సింహబలుండును పరిసరములను మరచి చూచెను. తెలివి తెచ్చుకొని చుట్టూ చూచుకొని తాను తలంచిన విషయమంతయును అక్క సుధీష్ణకు అవగతమైనటు సుస్పష్టముగా సింహబలుండును గ్రహించి కూడా గ్రహించనట్లే ముఖభంగిమలను కొద్దిగా మార్చి అక్క కుశలమును వెంటనే అడిగెను. రాణి సుధీష్ణయు ఏ మెరుగనటే తమ్ముని పలు విధి పలుకరించెను. అక్క అడిగడి విషయములేమియు కీచక చెవులకు శోకకుండెను. ఇంక కీచకుడు మనసు నెవ్విది నిలువరించుకొన సాధ్యము కాకను తన సోదరినిటు అడిగెనప్పుడు మరి ఈ జవ్వని ఎవ్వరి సోదరి ఈమెను చూచిన క్షణము మొదలుకొని నా
తలచి వణకెను. అయ్యో ఇక ఈ దుష్టుని చూపుతో చిక్కుకొనిన యాబేల వనితను ఎవరడ్డుపడి రక్షించెదరు? నేనా తమ్ముని మనసు నెవ్విది మరలించుటయో తెలియకున్నది. మనమున తలచియు పైకి పొక్కకను గాంభీర్యముగను మాట మార్చెను. సింహబలును కా సమయమందున మరి ఏ మాటలు వినబడకుండెను. తొందర చేసే దురాలోచనను కట్టడి చేసే జ్ఞానము లేకను మహాగర్వముతో విర్రవీగుతూ సమీపముగా అడుగు వేయుచు ద్రౌపది తోడను సంభాషించెను. సుందరి ఇంతటి సౌందర్యమును నేమును పెన్నడు చూచి ఎరుంగను. పుట్టిన మెట్టిన వంశనామములు నువ్వు చేపట్టిన వాని నామమును మధుర కంఠముతో మాకు తెల్పవా? సాధ్విమాలిని మారు పలుకక మౌనము వహించి యూరకుండుటను గ్రహించి కీచకుడిట్లని పలికెను. నీ కను చూపుల మెరపు కాంతులతో నువ్వు నన్ను చూచి పలుకరింపవా? ద్రౌపది ఇంకను వాని మాటలను వినని దాని వలె ముఖమును పెట్టి వేరొక వైపుకు చూడదొడంగెను. క్షణక్షణమును సింహబలునికి సుందరి మాలిని సుమధుర పలుకులు వినియడి తలంపు మరింత పెరిగెను. అంతేగాకను మరింత ఎన్నో మధుర తలంపులు మదిలో రేగగ వేచియుండుటిక దుర్భరమనుకొని సింహబలుండే స్వతంత్రించి ఇక మనోవ్యధనిటు వెళ్ళబోసుకొని కన్నుల నిండుగా నీ సౌందర్యము తిలకించినచో దిష్టి తగులునని ఇంతవరకును వేచియుంటిని. నాదు కన్నుల చూపులర్థము నీకిప్పటికీ అర్థమవవలె. సుందర సుమధుర మనసౌవడి నీకు తెల్పవని హృదయపు తొందర. శతవిధముల సద్దు చేసి తిని వలపు ఆశలతో ఎగిరెడి గుండెను. నీ కర స్పర్శతో సద్దు చేయుటకు నీ చేయందగ వణకుచున్నది. ఇన్ని విధముల నా బాధలను నీకు తెలిపినను నీ తలపేమిటో రవ్వంతైనను వ్యక్తపరచవా? ఇంక మౌనముతో ఉపేక్షించిన పూవిలు కాని శరములకును నా ప్రాణములు పై పైకెగురగా నా పొందు నువ్వు అప్పుడు తలచి బాధపడినను వ్యర్థం బగును. జంకు బొంకును లేక కీచకుడు అవ్విధి పలుకుట విని ఆ ద్రౌపది మనసు భగ్గుమన నిలవరించుకొని అణకువ తోడను పైకి ఇట్లనే తోబొట్టువులు ఉన్నవాడవు అన్నా నీవిటు పలుకవచ్చునా? పెద్ద కులమున పుట్టిన వాడవు పరిచారికలతో పలుకుట తగదు. పాతివ్రత్యమును అవలంబించుచు సదా దైవమును ఆరాధించుచు ఒంటి భుక్తముతో కృషించియుంటిని. నాతో మీరిటు సంభాషించుట అపరాధం అని గ్రహించి మరలుడు. మాలిని ఆ విధి హెచ్చరించినను దుష్ట కీచకుని మనసు మాత్రము ఆవంతైనను మారకపోవగా మోహావేశము మరింత పెరుగగా పైకి మాత్రమది అగుపడనీయక మధుర భాషణతో మాలిని నివ్విది. కీచకుడప్పుడు వేడదొడంగెను. ఆరవిచ్చిన పద్మపురేకులు కుప్పలు పోసిన నీ చందమునకు ముగ్ధుడైయినే పరవశమందితి. శారద పూర్ణిమ చంద్రబింబముని తలదన్నే నీ నెన్నెదురందము చూచుచు జన్మలే గడపగవచ్చును. గండు తుమ్మెదల గుంపులన్నీయును ఒకటైనట్టుగా కనబడు పురులతో
వెలుగలేనిక వ్యర్థ ప్రసంగము మానిక మాలిని మహారాజుల ముచ్చట తీర్చుము. పాంచాలి పరుష తర్జన. దుష్ట కీచకుని మాటలు వినియ ద్రౌపదప్పుడిటు తలపోసినది నీచ స్వభావుడు అయిన కీచకుని మంచి మాటలతో మార్చుట కల్లిక అని ఎడి తలంపు కలిగిన క్షణమునే కోపము తోడను ఊగిపోవుచును. శివంగి వలెనిటు గర్జించినది ఆగు కీచక నింకాగుము. పాతివ్రత్యమే పరమావధికను పరిపాలించడి పరకాంతను నిటు పరాభవించుట పాడియే నీకును. సర్వము తోడను కన్నుగానక పరాభవించడి పాపాత్ములను ఏరివారలను సంహరించుటలు నాపతులెవ్వురు మహాఘటికులు ఆ గంధర్వులు దైవ స్వరూపులు. నీవీ తీరుగ సంచరించినచో నీ ప్రాణములు వారు నిల్పరిక ఆపై నీ మొర ఆలకించియ సచీనాథుడే సత్వరగతితో ఏ తెంచినను ఫలితముండదిక. కావున రవ్వంత ఆలోచించుకు జరిగినదంతయు దుష్ట స్వప్నమని భావన చేసిక వెనుకకు మరలుము. ధైర్యముతో నటు తర్జన చేసిన ఆసైరంద్రిని నట్లే జూచుచు హేళగ నవ్వుతూ కీచకుడిట్లని నా ముందర నీ ప్రాణనాథుల బలమే పాటిదో గ్రహించి ఉండవు. ఆసురలోకపు మహాసూరలే నాతో పోరన పారిపోదురు. నీకది తెలియక మాలిని నన్ను బెదిరించితివని పరిహసించిన సింహబల్లుణ్ణి శివంగిలాగను జూచి మాలినిటు మాట్లాడినది. దురాత్మ కీచక విను మీ మాటలు నువ్వు నీ రాజ్యము ఏలుకొనంగా మృత్యువు నీ విధి కోరుచుంటివి. నాపతులన్నచు ఏమనుకొంటివి భూపాతాళము ఆకాశమందున ఎచట దాగినను వెదకి వధించి నిన్నేమపురికి పంపకమానరు. అమ్మవడియనే ఊయలలూగెడి అందాల బాలుడు అంబర వీధిని అలంకరించిన ఆ నెలవంకను కోరినట్లుగనే నన్ను కోరితివి. అందరాని వగు అందలమ్ములను ఆశించుటయు ఆయుక్షీణమే ఆశించుటయు ఆయుక్షీణమే. హరభార్యలను ఆశించెడియా దురాత్మ చరితలు నువ్వు వినలేదా? దురాత్మ చరితలు నువ్వు వినలేదా? అట్టధిక్షేపము విన్న కీచకుడు అక్కడ క్షణమిక నిలబడలేకను అక్క సుధేక్షను చేరి అతడు మనమున రేగిన మన్మథ తాపము ఇంచుక ఓచుకు ఇట్లని పలికెను. ఇంతకు ముందర నేనా సుందరి కులనామమ్ముల వివరములడిగితే అక్క అదేమో ఆమెను జూచిన మొదలుగా నా మనసెందుకో డుంగడు బేలయి నిలవకున్నది. దుర్భరమైన ఇట్టి వేదనను భరించుటెట్లో తెలియకున్నది. ఉన్న విషయమును నీకు చెప్పి తిని నీట ముంచినను పాల ముంచినను ఆపై భారము నీదే సోదరి. పుట్టినదాదిగ తమ్ముని యొక్క ఆంతర్యమును తెలిసిన సుదేష్ణ ఇప్పుడొచ్చిన గడ్డు కాలమును తప్పించుటకై ఆరటపడుతూ మనమున ఇట్లని తలపోసినదై తమ్ముని విధి వేడెను సుదేష్ణ. ఆసైరంద్రిని మనసున నిల్పుకు సింహబలుండిటు వివసుండయ్యెను. దినములేచినది పాతివ్రత్యము
వ్రతనియమమ్మునే ఆచరించెడి పరసతికి విధి పాట్లు వచ్చెను పట్టిన పట్టుకు మూడే కాళ్లను మహామూర్ఖుడి సహోదరుండు వలదను కొలది మహాగట్టిగా పొడిసి పట్టుకొను దుష్ట స్వభావుడు నేను వీనికిని శుద్ధ బుద్ధులను చెప్పుట కూడను వ్యర్థ ప్రయాసే అయినా కూడా మరి నా దోషము లేకుండగనే చెప్పి చూతునని దైవమునకు మనసున మొక్కుకు మంచి మాటలను చెప్పదొడంగెను నువ్వు తలంచిన మరుక్షణమునే అన్నుల మిన్నల అంగనలెందరో నిన్నలరించుచు తన్మయులగుదురు అంతటి భాగ్యము ఇంటనుండగా పరిచారికకై పరితపించుట పరిజనమ్మునకు పలుచన కాద మాసిన వలువల ఏవగింపగను మాలిని నీవిక మనసున తలపకు శీఘ్రమే నీవిక మనసు మరల్చుకో అక్క చెప్పెడి మాటల విధము ఆవంతైనను మనసుకు నచ్చక స్వాభిప్రాయమిటు వ్యక్తము చేసెను అక్క సుధేష్ణ అందము గూర్చి నీకు తెలిసినది చాలా తక్కువ ఈ సైరంధ్రిని సొగసు సంపద అమర భామినుల ఊహకు అందదు ఇక సైరంధ్రిని ఆగళ స్వరములు మృదు మధు వీణా స్వర రాగములకి మృదు మధురం మగు మెరుగులు దిద్దును నీవారమణి లావణ్యమును గ్రహింపకుండగ సామాన్యం మగు సైరంధ్రనియే గుర్తించితివి అక్కికి నాపై ప్రేమతోడను ఉపాయముతో నా కారమణితో ఒత్తు కుదురునటు పథకము వేయుము అటుగా కుండిన నీకీ తమ్ముడు బ్రతికియుండుటయు కల్లను కొనుమిక తోడబుట్టిన వాని దైన్యమును చూసి సుధేష్ణయు మదన పడినదై తమ్మునికి విధి బోధపరిచినది పవిత్రులైన పరసతులపేక్ష ఆయుర్ధాయము ఐశ్వర్యమును వంశఖ్యాతిని రూపుమాపును మహాధార్మికుల అట్టివారిని పరిహసించి మరి తరిమి వేతురు అంతకు మించిన వివేకహీనత వేరొకటేమియు ఉర్వినుండదిక అట్టి కాంతల పతి కది తెలిసిన వారి ప్రాణముకి ప్రమాదమేర్పడు ఇట్టి విషయములు గుట్టురట్టయి బంధుజనుల ఎడబయట పడినచో గడించుకున్న గౌరవమంతయు అంతటి తోటిక మట్టి గలయు గద అంతేగాకను నిను చేపట్టిన నీ సతిదేవికి పతి విషయము ఎరుకైనచో మహాకోపముతో కలహించి నిను విసిగించునని తమ్ముడ నాకును భయముగనన్నది పరశ్రీతోడను కలిగిన మోహము తీరగ తదుపరి నశించు అట్టి సౌఖ్యముల సుఖమాసించి సుఖమయ జీవిత గొడ్డలి పెట్టగు మాలిని అందము మనసున తలపకు అదియునుగాకను ఎంతో వింతగా మాలిని మగనులు 5గురన్నది అంతేగాకను ఇంక చోద్యముగా వారందరు కడు మహిమాన్వితులగు మహాశౌర్యులగు గంధర్వులట ఎందుకో వారిని క్షణమందున నేను తలచగనే గుండె చల్లుమనే కనుక తమ్ముడా సతి సైరంధ్రిని తలచకుండుటే నీకు క్షేమమగు వలపు తొందర ఆలోచనలను ఇప్పటికైనను మనమున వీడి నాహిత వాక్యములాచరింపవలె అక్క సుధేష్ణ ప్రసంగమంతయు మాలిని పైనను మక్కువెక్కువై మన్మథతాపము మిక్కుటమైనది నాయీ భుజబల పరాక్రమ్ముతో ఆ సైరంధ్రిని భర్తలందరిని వరుస పెట్టి నేల కూల్చెద మాటి మాటికి కనను నిందించకు హితము చెప్పుట
చూచగను ప్రయత్నింపుము అనుచు కీచకుడు అక్క పదములకు దీనవదనుడై నమస్కరించెను దేవి సుదేష్ణయుతమ్ముని వైఖరి ఆమూలాగ్రము గమనించినదై ఇట్లని తలచి ఊరడించినది వీని మనమునిక మార్చుట కష్టము జరుగుబోవునది జరుగక మానదు వచ్చడి ఆపద తలచి తమ్మునికి బోధపరుచుట వ్యర్థ ప్రయత్నమే నేనిక ఇప్పుడు చేయదగినది సాహసమ్ముతో ఆ సైరంధ్రిని సింహబలునికి చేరువ చేయుటే ఆపై పతివ్రత ఆ సైరంధ్రిని అంటిన క్షణమే భస్మమేయగునో ఆ దేవునికే ఎరుకగుగదనిక మనస్సు కృంగగ కన్నీరూరగ మనస్సు కృంగగ కన్నీరూరగ కనుకొలు కలలో కన్నీరుంచుకు తమ్ముని శిరమును దూవుచు సుదేష్ణ నవ్వు మోముతో ఇట్లని పలికెను వగచుట మానిక హాయిగా నుండుము ఆపై విషయము నేను చూతునిక ఇక నీవిచ్చట నుండుట తగదు ఈ భవంతికేగి హాయిగా నుండుము సమయము చూచి సైరంధ్రిని నీ భవనమునకే పంపించెదను ఆపై సుందరి పొందు చందము తమ్ముడనీవిక అనుభవింపుమని దైవము తలచుకు ఓదార్చినది. కీచకుని విరహోన్మాదము. అక్క అనునయా వచనములు విని మనసు శాంతి పడ మహానందముతో సింహబలుండును శీఘ్రమే కదలెను తన భవనములు తన గదియందున మనోహరం మగు మధుపాత్రలను మధువుతో నింపి సిద్ధపరచమని పరిచారికులను ఆదేశించెను అమితానందపు సంద్రమునందున ఈదులాడుచు కీచకుడంతట ఆలిని గూర్చిన మధుర తలపులను మరల తలచుకొని మురిసిపోయెను ఆ సైరంధ్రిని అందమే అందము గాలియ సోకని సరసునందున విచ్చిన తామర రేకుల మెరుపులు తరలించెడి ఆ కనుకొన కొసలతో సుందరి నాపై చూచిన క్షణముని నా మనసంతయు చూరగొన్నది ఆ కను చూపుల అర్థమేమిటో అప్పుడు నేనును గ్రహింపకున్నను ఇప్పుడు నాకది అర్థమైనది నన్ను చూచిన మరుక్షణమునే నాపై మక్కువ మిక్కిలి కలిగెను ఆ విషయమున ఆవంతైనను సందేహమునకు తావే లేదు వనితను ఉండే సహజ సిగ్గుచే అవ్విదంబుగా వణికెను అంతే అనుచు కీచకుడు అనేక విధముల ఆ సైరంధ్రినే మనసున నిలుపుచు తరచితలంచును పరవశించెను గాలి అలజడికి ఏది కదిలినను సుందరి అందెల రవళియే అనుకొని రెండు కళ్ళను వేయి కన్నులుగా కేసి కీచకుడు త్రుళ్ళి చూడగా పిల్లగాలులు పక్కున నవ్వెను సిగ్గిలి అంతట సింహబలుండును తలచిన అందెల సౌవడి రవళిని వీనుల విందుగా వినుట కోసమై క్షణముక యుగముగ నిరీక్షించెను విరాట కొలువులో దేవి సుదేష్ణ సైరంధ్రిని తన సన్నిధి పిలచి దాహముతో నా నోరెండినది మరి ఈ దాహము ఓపలేనిక అధిరమిప్పుడు సేవించినచో దారుణ దాహము ఉపశమింపును తోదర కీచక భవనమునందున రుచికరమైన మధిర దొరకును పాలిని వెంటనే మధిరను తెచ్చి మాకందించిన ఆనందింతుము రాణి ఆజ్ఞను విని వినగనే మాలిని దేహము గడగడ వణకెను మంచి ముత్యములు మేనంతయును మెరసినట్లుగను ఆమె దేహమున వేద బిందువులు అలముకొన్నవి అంతటా
మాలిని మాట పెగల్చుకు మహారాణికిటు విన్నవించుకొనే అమ్మా నాపై కరుణతోడను ఈ పని మాత్రము చెప్పకు తల్లి ఈ నెచ్చెలినై గౌరవమ్ముతో సముచిత పనులని చేయుచుంటిని ఎన్నడైనను ఇట్టి పనులను నన్ను చేయమని ఆనతిచ్చిరా అట్టివారలు నేడి విధముగా నీచ కృత్యమును చేయమనచును పురమాయించుట న్యాయమి తల్లి ప్రాణనాథులు దూరమునున్న సదాచారముకు ఆలవాలమగు మీ కొలువులో మీదు సేవలో సజ్జన శ్రీలకు భయము లేదనే భావనతోడనే వసించుచుంటిని మహానుభావులు తమతో వసించు ఆశ్రిత జనముల కష్టము బాపి సదా వారిని సంరక్షింతురు అట్టివారల కీర్తి కథలను తరతరములా చదివి తరించిరి నీచ కృత్యముల ఆచరింపనని ఆనాడే మిము వేడుకొంటిని ఇప్పుడీ విధముగా ఈ పని నాకును విధించుటన్నది ధర్మమే తల్లి దీనవదన ఈ ధర్మబద్ధముగా మాలిని ప్రార్థన విన్న సుదేష్ణయు మనసున ఎంచుక మదన పడినదై వెంటనే తమ్ముని దుర్భర వేదన కళ్ళకగుపడ వెంటనే సత్తుకు మాలిని నిట్లని ప్రోత్సహించినది దాహము బాధకు తాళలేకని మదిరారసమును త్రాగదలంచితి తెలిసి తెలియని చెలికత్తెలు ఈ పని చేయుటకును తగని వారని నీపై ప్రేమతో నిన్నర్తించితి నీవది ఏదో తప్పిదమనుకొని కలవరపడుటయు సఖీ భావ్యమా సఖియా భవనము పరులది కాదు నా ప్రియతమ్ముని మహాభవనమది నా సఖి మాలిని నడవడి ఎట్టిదో అక్కడందరును ఎరిగిన విషయమే సఖి సైరంద్రిని నీ సచ్చరిత్రము తెలియని వారి పురమునలేరు నన్ను చూచుటకు ఎవ్వరొచ్చిన నిన్ను గూర్చినే గొప్పగా చెప్పితి మాలిని ఇంకను ఆలోచించక వెంటనే పోయి మధిరను తెమ్మని చెప్పక ఆజ్ఞాపించెను అట్టిరాణితో ప్రసంగించుట వ్యర్థమనుకొని మాలిని ద్రౌపది మదిర తెచ్చుటకే నిశ్చయించుకొని మహారాణుల ముచ్చటతోడను అడిగిన మధిరను తప్పక తెత్తును అనుచు మాలిని వినయముననెను మాలిని మనమున కలిగిన అలజడి రాణి గ్రహించియు గ్రహించనట్లే మహానందముగ మాలిని చేతికి మధిర పాత్రను అందించినది ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము ఆహా మధుర సుధామృతము సైరంధ్రి ప్రవేశము దుష్టకీచకుని దుర్భాషలని తలచి తలంచి దుఃఖించెడియా సైరంధ్రికి నీ రాణి ఆజ్ఞతో చెదరిపోయిన తన హృదయమును కూడదీసుకొని దిటవు చేసుకొని దుష్టకీచకుని భవనము వైపును అడుగు వేయుచు బయలుదేరెను మరి రెండడుగులు ముందుకు వేసి దుర్విధి తలచును దుఃఖించినది ఇక నాకిక్కడ మరి దిక్కెవ్వరు అట్లను కొనుచును తడబడు అడుగులు ముందు వేయుచును ఇట్లను కొన్నది కండలు పెంచిన ధీరుడైనను పాతివ్రత్యముని భూషణముగా ధరించు పడతిని పట్టదలంతురు అనుభావముతో మరి రెండడుగులు ముందుకు వేసియు ఆ ధైర్యముతో అడుగిడలేకిక ఆలోచనలతో దిగాలు పడచును ఆగెను మాలిని ఈ స్థితి అందున సహా
కనపడునది పార్వతీనాథుడు పరమేశ్వరుడే. అట్టితలంపే తనకు కలుగుట మహావరమని తలచి ద్రౌపది కన్నులు మూసుకు పరమేశ్వరుని ధ్యానము చేసుకు శరణు వేడెను. కన్నులు తెరచి మింటికి చూచి పద్మబాంధవ పాండుతనోజులే సర్వస్వం అని నమ్మి కొలచితిని కలలోనైనా అన్య పురుషుని అన్నలాగనే తలపోసిననే పతివ్రతనని నువ్వు భావించినచో దుష్ట కీచకుని దురాగతమ్మును పాపినాకిక ధైర్యమును సగుము అనుచు ద్రౌపది ఆదిత్యునకు అంజలి ఘటించి లేచి నిలచెను. మార్తాండు ఆ అభ్యర్థన విని సాధ్వి ద్రౌపది సంరక్షణకై రాక్షసునొక్కని పంపెనప్పుడు అదృశ్య రూపము ధరించి అసురుడు ఆ సైరంధ్రిని అనుసరించెను. బెబ్బులి గుహలో అదురు గుండెలతో అడుగు పెట్టిన ఆడలేడివలే సింహబలుని ఆ సౌధమందునను ఆ సైరంధ్రిని అడుగు పెట్టెను. మనసున మాలిని మనోహరముగ రూపుదిద్దుకొని వచ్చి నిలువగా సింహబలునికి శరీరమంతట అంతవరకును ఉన్న తాపము ఆనందముతో అంతమవ్వగా దేహమంతయు గగుర్పొడిచినది. పొంగి పొర్లెడి మహోత్సాహమున త్రుళ్ళిపాటుతో లేచి నిల్చొని మౌక్తిహారము అల్లన సర్దుకు ద్రౌపది ఎదురుగా వచ్చి నిలచెను. ప్రతి సైరంధ్రిని శీలా ప్రతిమల నిలచి అప్పుడును ఇట్లని పలికెను. దారుణమైన దాహము తోడను మదిర త్రాగగను అభిలషించియా దేవి సుదేష్ణ నన్ను పంపగా మధిర కోసమని విచ్చేసి తిని పాత్ర నిండుగా మధిర నింపినను అతి శీఘ్రముగా పంపివేయుడని ప్రత్యుత్తరముకై నిరీక్షించెను. సింహబలుండు మాటకు బదులుగా సమాధానమును చెప్పుట మరచి కనురెప్పయినను కదల్చకుండగా ఎదుట మాలిని అలాగి చూచుచు మనోగతమున మోహమంతటిని మాటలతో ఇటు మొదలు పెట్టెను. రాణి సుదేష్ణ తమ్ముడనేను నేను కూడను విరహదాహముతో విలవిలలాడుతూ నీకై చూచితి రుచికర మదిరతో అక్కదాహమును వాలు చూపుల ప్రియ భాషణచే నా విరహమును తీర్చుట నీ విధి అల్లన నడకల అలసట చెందుచు నీవా మధిరను గొనిపోనేల వేరొక వనితతో త్రుటి కాలమునే అక్కకు మదిరను నే పంపించెద ఇంకను నువ్వా చింతను వీడి అమృత సమమగు అద్భుతమగు మధిర రసమును నాచేయందుకు ఆనందముతో నను సేవించిన ఆ మరుక్షణమే నీ తను మనసును మనోజ్ఞలహరిలో మనోహరముగ తప్పక నువ్వును ఆడుకొనెదవు. మరీక నేను నీ చేయందుకు అసురలోకపు అంచులు చూచెద ఆనవ మన్మథ మల్లెల శరముల దాటి తాకిడికి ఓర్వలేనిక కనుక మనోహరి మౌనము వీడిక నా మనసునకు మహారాణివై తదుపరి నువ్వీ రాజ్యమునకు మకుటములేని మహారాజున నన్నును రాజ్యమునేలగవచ్చును. అప్పుడు నువ్విక అమరేంద్రుని వలె మహోన్నతముగా వెలుగొందెదవు అనుచు పలుకుచు మదోన్మత్తుడగు సింహబలునికా సమయము కాగా ఉచ్చ నీచములు రెంటిని విడచి యమకింకరుని కోరి తానుగా కౌగలించుకొని పరవశించినటు దుష్ట కీచకుడు మరుక్షణమందునే
ద్రౌపదిని కౌగిట పట్టెను సాధ్వి ద్రౌపది సంరక్షణకై పెన్నంటుండిన మాయాసురుడు ఆ సమయమున సైరంధ్రిని బాహుయుగళికి తన బలమిచ్చెను మరుక్షణమందునే సాధ్వి ద్రౌపది రాక్షస కీచక బాహుయుగళిని విదిలించుకొని పరుగులెట్టుచు రాజమార్గమున ప్రవేశించెను మాలిని త్రోపుకు వివసుండయి నేలకూలిన సింహబలుండును రోషావేశుడయా సైరంధ్రిని వెంట తరుముచు వెనుక పరుగిడే తరుముచు వచ్చే కీచక వైఖరి గమనించప్పుడు మాలిని భయముతో అయ్యో దైవమయీ సమయమున నను రక్షించెడి దిక్కెవరనుచును హడలుచు అంతట పరిశీలించెను నమ్మిన వారికి దైవమడ్డుపడు అనునట్లుగానే ఆ సమయమున కొలువు తీర్చిన విరాట నరపతి కంటికగుపడా అదే పరుగుతో ఆలిని ముందుకు పోవసాగినది పట్టు తప్పిన భంగపాటుతో యుక్తాయుక్తము సర్వము మరచి జన సమూహమున పరుగులు పెట్టుట తన ప్రభు పదవికి భంగపాటను విషయము మరచెను దుష్ట కీచకుడు ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము ఆహా మధుర సుధామృతము. సైరంధ్రి పరాభవము. దిక్కు విడిచి ఆ సింహబలుండును పతివ్రతయైన ఆ సైరంధ్రిని పగను బూనిన త్రాచుపాము వలె బుసలు కొట్టుచు విషము గ్రక్కుచు ఆరటపడుచును పరుగులెట్టుచును దేవి మాలిని కేశపాశమును చేజిక్కించుకు కోపాంధుడయి నేలను ద్రోసి కాలితో తన్నుచు సహజ సుకుమారి ఆ సైరంధ్రిని మొరటు కీచకుని పాదఘాతముకు విలవిలలాడుతూ ఆక్రోశించెను ఆమె రక్షణి కర్తవ్యముగా వచ్చిన సురుడు ముందుకు వచ్చి కీచకునెత్తి నేలకు విసరి కాళ్లతో త్రొక్కి కళ్ళు బొడచెను అదృశ్య రూపుడు తనని విధముగా నలిబిలి చేయుట కచ్చెరువంది సింహబలుండును లేచి నిలబడి మరల మాలిని అనుసరించెను దైత్యుడంతటితో వదలిపెట్టక సింహబలుని ఆ దృఢదేహమును అదమి పట్టుకు గట్టిగా నొక్కెను ఇక ఆ బాధను భరింపలేకను కోరలు తీసిన నాగేంద్రుని వలె వట్టి బుసలతో నిలచిపోయెను విరాట కొలువులు సమాసీనులై దుర్మదాంధుడగు కీచకుడవ్విది ద్రౌపది దేవి కేసములట్టి నేలకు ఈడ్చి కాలితో తన్ని పరాభవించిన మహావమానము కన్నుల జూచి కృంగిపోయిరి ఉత్తర క్షణమునే మారుతి కన్నులు నిప్పు కణికలై ప్రజ్వరిల్లినవి శరీరమంతయు ప్రకంపించుతూ స్వేదధారలతో తడసిపోయినది పరాభవాగ్నిని భరింపలేకను ఆ క్షణమందే ఆసభయందే దుష్ట కీచకుని మట్టుబెట్టవలి అనుకొని భీముడు పండు కొరకుచును అనుజ్ఞ కోసము అన్నను జూచుచు తన భావమును వెల్లడించుచును అనతి దూరమున పండ్ల బరువుతో వంగిన తరువును మొదలు పట్టుకొని ఆగ్రహముతో ఊపసాగెను ధర్మపుత్రుడా వైఖరి వలదని వాయుపుత్రుని వలదని వేడుతూ కంకుభట్టుగా ఉన్న ధర్మజుడు వలన భీమునితో ఇట్లని పలికెను విఘ్నతలేకను అసందర్భముగా వంట చెరకు కయ్యా వృక్షమును విరచ
వెరచుటతగదు వలలాని విటు అనుచు ధర్మజుడు మెల్లగ తెలివిగా హెచ్చరించగా వాయుపుత్రుడను సహనము తెచ్చుకు నిలబడిపోయెను ఆపత్కాలమునందుగూడను అన్నదమ్ములటు అజ్ఞాతమ్ముగ సంభాషించుకు సంబాళించుకు తద్దుమణిగిన అన్నదమ్ముల ఆత్మనిగ్రహము నివ్వెరపోయిన ఆ సైరంధ్రిని సభామధ్యమున నిశ్చేష్టితయై నిలబడిపోయెను పరాగమంటిన పూల తీగవలె పెందులంటిన శరీరమ్ముతో తడియారని ఆ కన్నుల తోడను తత్పురుషులచే నమస్సులందిన మహాసాతి ఆ మాలిని ద్రౌపది కాని కాలమున ఆ కామాంధుని కాలి తన్నులకు గురి కాబడినది ఎంతటి వారలు విధి విలాసమును దాటి ముందుకు పోవజాలరు. విరాటునికి సైరంధ్రి విజ్ఞప్తి. అన్నదమ్ములటు సంభాషించుకు కిమ్మనకుండగా ఉన్న కారణము అజ్ఞాతమ్మని గ్రహించుకున్నది అయినా కూడా అవమానము భరించలేని ఆ సైరంధ్రిని నిప్పులు రాల్చెడి చూపులతోడను సభాసదులతో ఇట్లని పలికెను అయ్యో అందరూ ఆలకింపుడు మహిమాన్వితులగు నా పతిదేవులు సదా ధర్మమునే ఆచరింతురు నను వారెల్లరు కంటికి రెప్పగా దివ్య రక్షగా కాపుండెదరు అంతేగాకను ఆ గంధర్వులు నిఖిలాస్త్రముల వరప్రసాదులు ఇక నా పతుల ఆశయమేమన దుష్టుల శిక్షణ సుజనుల రక్షణే నా గంధర్వులు భర్తలైదుగురు ఆగ్రహమ్ముతో విక్రమించినచో ఇట్టి కీచకులు నూర్గురు చత్తురు అట్టివారలి దుర్దినంబున దుష్టుండొకడు తమ ఇల్లాలిని కేశము పట్టి నేలకు ఈడ్చి కాలితో తన్నిన కిమ్మనకుండిరి మరి ఆ మౌనము దేనికి నాందియో లోకమునందున విడ్డూరములలో ఇదే మొదటిదని చెప్పవలయును ఆ పరదేవత నామస్మరణతో పాతివ్రత్యమును పరిపాలించే సాధ్విని నాకు ఇంతవమానము గతకాలమున ఏ స్త్రీకైనను ఇట్టవమానము జరిగియున్నద సభామధ్యమున సాధ్వినవ్విది అవమానించెడి దుష్ట కీచకుని దురాగతమ్మునే ఆమోదించిరి మరి ఆ సాధ్వి న్యాయమిమ్మని ఎవరిని అడుగుటో తెలియకున్నది దేశమునేలే ధర్మ ప్రభువులే తమ రాజ్యమున కన్నుల ముందరే సాధినవ్విది తన్ని నిలచినను ధర్మ ప్రభువులు ఉపేక్షించకను తగిన న్యాయమును ప్రసాదింపవలె మాలిని అవ్విది న్యాయమడుగగను విరాట నరపతి సైరంధ్రినిపై మిక్కిలి ఆర్ద్రత కలిగిన గాని సింహబలుని కోపగించుటకు తగిన ధైర్యము లేని విరాటుడు కోపముననచుకు దుష్ట కీచకుని శాంతపడమని మెల్లగ కోరెను పెళ్ళుబికొచ్చెడి ఆగ్రహమ్మును ఎట్లో అణచుకు సింహబలుండ ప్రదేశమును వీడి వెడలెను విపరీతం మగువా సంఘటనను చూచి సభ్యులు ఇట్లను కొనిరి అద్భుత సుందరి కద ఈ మాలిని పరిచారికగా ఏల చేరెను మహాసాధ్వికిని ఇంతటి ఆపద దుర్విధి చేతనే కలిగియుండవలే అనుకుని కొందరు బాధనొందిరి మహారాజుల కళ్ళ ముందరే దుష్కృత్యమును చేసి కీచకుడు నిర్భయముగా వెడలిపోయెను దీనికంతటికి మూల కారణము అంతఃపురమున రాణి సుదేష్ణయే తలకు
విధముగ కొలువు కూటమున తలచి సభ్యులును కన్నీరిడిరి. మహాపతివ్రత ద్రుపద తనూజను మదాంధుడ విధి పరాభవించుట కళ్ళ చూడగను ధర్మపుత్రునకు తనువంతయును చెమటతో తడిసెన్. అయినా కూడను ధర్మతనూజుడు సహనము తోడను రోషము చంపుకు ప్రశాంత స్వరముతో ఆ సమయమున మాలినికి విధిహితమును చెప్పెను. సదస్యులందరి సమక్షములో ఓ సైరంధ్రి నీకు జరిగిన దురన్యాయమగు భంగపాటుకు ప్రభువుతో సహా అందరూ చూచిరి. ఇక విషయము వారికి విడచి అంతఃపురముకు వెడలుట మంచిది. సభా సముఖమున సిగ్గును విడచి ప్రసంగించుటయు వ్యర్థ ప్రయాసే. ఘోరాపదలో చిక్కుకున్నను గంధర్వులగు నీ ఆపతులను తూలనాడుటయు సతీ ధర్మమే. మహిమాన్వితులగు నీ గంధర్వులు ఈ క్షణమందున ఇక్కడ జరిగిన ఈ అవమానము కళ్ళకగబడి కోపాగ్నికి ఆ మనసులుడిగినను తగిన తరుణమిది కాదని తలచి నీ పతిదేవులు నిన్నుగాచుటకు ఉపేక్షించిరని తోచుచున్నది. అంతటి వారల సతివైయుండి ఇటు చర్చించుట తగదిక సాధ్వి. కంకుభట్టు అటు మంచి మాటలతో నచ్చజెప్పినను ఆ సైరంధ్రి సభా మధ్యమును వీడి వెడలక విషయమింకను ప్రసంగించుటను ప్రయత్నించెడి. మాలినినప్పుడు కంకుభట్టు ఇటు మందలించెను. తాత్వి మాలిని ఎన్ని చెప్పినను చెవిన పెట్టక నీవీ విధముగా సభా మధ్యమున నాట్యమాడుతూ ప్రసంగించుట కుల సతి ధర్మమే. జ్ఞాననిధినే ఏమని పలుకుదు నన్ను చేపట్టిన గంధర్వులలో ఒక పతిదేవుడు నటశేఖరుడు. అందుచే నాకును తెలియకుండగనే నాట్యమాడుట అలవడియుండును అని సైరంధ్రిని రుసరుసలాడుతూ రివ్వున తిరిగి వెడలిపోయెను. దుఃఖపు పొరలు పొర్లుకురాగను కన్నులు రెండును నీటితో నిండే. మార్గమగపడని మాదిరి అప్పుడు తడబడే అడుగుల గుండె భారముతో దేవి సుదేష్ణ భవనములోనికి ఇష్టము లేకయే ప్రవేశించినది. రాణి సుదేష్ణయు మాలిని చూచి ఏమి ఎరుంగని నంగనాచివలే ఆతృతాదర కంఠము తోడను మాలినినప్పుడు ఇట్లని అడిగెను. మాలిని ఏమది నీ తనువంతయు దుమ్ము కొట్టుకొని వాడినవేమి. చెమటతో తడిసిన నీ ముఖ పద్మము వెలవెలబోవుచు చిన్నబోయినది. దైన్య దేవతగా మారిపోతివి అందుకు కారణమేమిటి తల్లి. దుష్ట దురాత్ముడు నీదు మార్గమును అడ్డగించి మరి అవమానించెన. చెప్పు మాలిని అట్టి దురాత్ముని మరి ఈ క్షణముని తుదముట్టించెద. రాణి సుధేష్ణను అట్లే జూచుచు ఆ సైరంధ్రి అప్పుడిట్లనే పరిచారికల కష్టమేమిటో మహారాణులకు తెలియకుండున. అయినా విషయము తెలియజెప్పమని అడిగినప్పుడిక చెప్పుట ధర్మము. సూతపుత్రుని భవనముకేగి మధిరను తెమ్మనే మమ్ము బంపిరి. నేమి ఆజ్ఞతో శీఘ్రమే బోయి దేవి సుధేష్ణకు మధిర నిమ్మని. మీ ఆ తమ్ముని అణకువనడిగితి అంతే దుష్టుడు దుర్భాషలతో ప్రేరుచునా చెయ్యి గట్టిగా పట్టెను. ఎట్లో నా చెయ్యినే విడిపించుకో. పరుగుల నడకను భవనము విడచి రాజాస్థానము వైపుకు మళ్ళితి. అయినా దుష్టుడు సింహ
పట్టు విడువకను పరుగిడి వచ్చి సభామధ్యమున జుట్టును పట్టి కాలితో తన్ని పరాభవించెను. రాణి సుధేష్ణయు బాధ నటించుచు మాలిని విధి ఓదార్చినది. నాసకి సాధ్వి నా మూలముగా నీవి విధమగు భంగపాటును అనుభవించి ఎటు నిలబడియుంటివో తలచుకున్న నా తనువంతయును జలధరించు ఆ దుస్సంఘటన నేడు మాలిని తటస్థించెన. నేడు మాలిని తటస్థించెన. ఇక దుష్టుని విడచిపెట్టను ఈ క్షణమందే శిక్షించినే. నీ దుఃఖము పారద్రోలెద మాయమాటల ప్రగల్భముతో తననా విధముగా అనునయించెడి రాణి సుధేష్ణను అలవోకగను. చూచి మాలిని అల్లన నవ్వుచు ఇవ్విధంబుగా హెచ్చరించెను. దేవి అంతగా నా విషయమున తమరాగ్రహించుట అనవసరమే. ఆ దుష్టాత్ముని దుశ్చేష్టలకు రోషము తోడను నా పతిదేవులు నా పగదీర్చి ఊరడింతురు ఈ పురకాంతల పరాభవమును. ఈ దుష్టాత్ముని రక్తము తోడను నా పతిదేవులు కడకి వేసెదరు. అట్టి మాటలను విన్న సుధేష్ణయు ప్రపంచ ప్రళయము వచ్చినట్లుగానే భావన చేసుకు భయపడిపోయెను. దుష్ట కీచకుని దురాగతాలను ఏళ్ల తరబడి కన్నుల చూచిన పరిజనములకా సంఘటనేమి కొత్త విషయముగా కనబడలేదు. అంతవరకును ఆ కథ అంతయు ఆలకించిన జనమేజయుడును వైశంపాయన మహామౌనితో ఇంతకు కీచకుడే వంశమున జననమందెనో వివరించుండని భక్తి వినయమున వేడుకొనంగా ఆ కథముని ఇటు చెప్పుట మొదలిడే. క్షత్రియ బ్రాహ్మణ సంపర్కముతో పుట్టిన పుత్రుడు సూతుండనబడు. సుక్షత్రియులలో ఆతడధముడగు వైశ్యుని కంటెను ఇంచుకధికుడు. ఆ వంశమున కీచక నరపతి బహువిఖ్యాతుడై చిరకాలముగ ధర్మబద్ధముగ రాజ్యమేలెను. మాళవ నరపతి మాళవ కన్యక చేయినందుకొని ఆ సూతుండును 106 పుత్రులనెత్తెను. వారందరిలో జ్యేష్ఠ పుత్రుడే కీచకనాముడు సింహబలుండును. నామధేయముతో తమ్ముల తోడను విరాట నగరిలో వసించుచుండెను. కీచక జనని చెల్లెలి కూతురే విరాట నరపతి రాణి సుధ. తమ్ములైన ఉపకీచకుల అన్న కీచకుని సదా భక్తితో సేవించుచును బ్రతుక సాగిరి. జనమేజయుడా గాథను తెలుసుకు అటుపై జరిగిన భారత గాథను వివరింపుమని మౌనిని వేడగా ఆయన ఇవ్విది చెప్పసాగెను. దేవి సుధేష్ణతో అట్లని పలికిన మాలిని అక్కడ నిలబడలేకను. అంతఃపురమున నివాసమునకు వెంటనే పోయి శయ్యను చేరి అదుగురి ఎదుటను తనకు జరిగిన ఘోరవమానము తరచితలంచుకు విలపించిన దాసాధ్వి మాలిని. అటు విలపించుచు ఇట్లని తలచెను. శక్తి శూరుడు గర్వా
సమయమున యాజ్ఞసేనిని చూచి భీముడును నివ్వెరపోయెను. ఆ సమయమున నీ రాకకు కారణమేమిటో కొంత తెలిసినది. ఈ సమయమున నీ రాకకు కారణమేమిటో కొంత తెలిసినది. నిన్నెవ్వరును చూడలేదు కదా అనుచు విషయమును వివరించమని వాయుకుమార విషయము తెలిసి మరల చెప్పుమని అడుగుట తగున. అడుగాకున్నను ఆ విషయమును అటుగాకున్నను ఆ విషయమును ఆ క్షణమందే విస్మరించిర. అట్లయినచో మరినే చెప్పుట వృథా ప్రయాసని తలంచుచుంటిని. అయినా కూడా జరిగినదంతయు యథాతథముగా మరల చెప్పదను. విరాట నరపతి భావమరదియగు సింహబలుండును అక్క సుదేష్ణను చూడగవచ్చెను అంతఃపురముకు. రాణి సరసనే నను చూడగనే వెర్రి చూపులతో అట్లే నిలబడి బలపు మాటలను ప్రారంభించెను. నేనది వినగనే కొరకు కంఠముతో నేనది వినగనే కరకు కంఠముతో ఈసడించుతును దూరము దొలగితి. అయినా దుష్టుడు వదలిపెట్టక కామాంధుడ ఈ వలపు మాటలను పలుకుచు వెనుకగా వచ్చుటగాంచి నాపతి దేవులు మహిమాన్వితులని బహుపరాక్రమ సంపన్నులని వ్రతనియమముతో ఆ గంధర్వులు ప్రచ్ఛన్నముగా సంచరించుతును. అనుక్షణమును నను గాతురని ఎవ్వరేని నను తేరి జూచినచో వారి ప్రాణములు ఇంక నిలువవని దుష్టకీచకుని వారించి తిని. అయినా దుష్టుడు దుస్సంకల్పము వదలిపెట్టకను రుసరుసలాడుతూ అక్క సుదేష్ణతో సంభాషించి అప్పటికెటులను వదలిపోయెను. అటు తర్వాతను మాయలాడియగు రాణి సుదేష్ణ మదిర తెచ్చుటకు బలవంతముగనను వప్పించి కిరాతకీచక భవనము కంపెను. అదిరే గుండెల తడబడు అడుగుల దూత భవంతిని ప్రవేశించితి. నన్ను చూడగనే మోహావేశుడై అవి ఇవియేవో వంకర పలుకుల సంభాషించుతూ సింహబలుండును అకస్మాత్తుగా నన్ను పట్టుకొనే. తెలియనిదేదో దివ్య శక్తితో నేనా దుష్టుని దూరము త్రోసి పరుగుల నడకతో కొలువున చేరితి. పరుగుల నడకతో కొలువున చేరితి. నను వెన్నంటి పరుగిడి వచ్చి పాదఘాతముతో పరాభవించిన కులదూషకుడా దుష్టకీచకుడు. అటుపై అక్కడ జరిగినదేమిటో మీకు మీరుగా చూచిన విషయమే. అంతేగాకను మీ అగ్రజుల పెద్దరికమ్మును కనుల జూచిరి. పెద్దరికమ్మును కన్నుల జూచిరి. వాయునందన ఇంతకంటేనే చెప్పవలసినది మరేమి లేదు. నను చేపట్టిన పతులైదుగురు శూరాగ్రేశ్వరులయ్యి కూడను అలనాడవ్విది దుశ్శాసనుడును. కొప్పు పట్టుకొని సభకు ఈడ్చినను పెద్దలెదుటనే పరాభవించెను. పెద్దలెదుటనే పరాభవించెను. అంతటితోటి కష్టము గడచెన. అటుగాకుండగా అరణ్యమందున సైంధవుడవ్విది నను హింసించే. ఈనాడివ్విది ఇందరి మధ్యను కీచకుడివ్విది అవమానించెను. శ్రీశోకమ్మును గోనాశమ్మును కలలో కూడా కలుగకూడదని విబుధులెప్పుడో ఆదేశించిరి. ధర్మమూర్తి యుధిష్ఠిరుండు అంతవమానము కళ్ళజూచినను ఏమనుకొనెనో మౌనము వహించి
ద్రౌపదిని ఊరడించెను. దుర్మదాంధుడా దుష్టకీచకుని మట్టుబెట్టుటకు అప్పుడే లేచితి. నన్ను తీష్ణముగా జూచి అగ్రజుడు కనుసన్నలచే నను వారించెను. అటుగాకున్నచో నా కోపమ్ముకు మనవ్రత నియమము వృథయేయడిది. అంతకు హేతువు మనమిరువురమనే లోకులందరును ఈసడించెర. మనమా విధముగా ఆలోచించిన ధర్మపుత్రుడును మహావివేకిగా తప్పక మనలకు దర్శనమిచ్చును. అట్టి అగ్రజును నిందించుటయా అట్లనుకొని నే మరి ఆ సూతుని వదలివేతునని భయపడవలదిక. శీఘ్రకాలముని కీచకవధతో నీ ఈ శోకము నివారింతుము. దేవి అందుకు తగిన సమయమును ఆలోచించుచు వేచియుంటిమి. ఆలోచించుచు వేచియుండవలే. పవనతనయుని ప్రసంగమ్ముతో సేద తీరిన ద్రుపదతనూజా భీమసేనునితో ఇట్లని పలికెను. మీకు దేవునికి కుంతీదేవికి నేనెన్నడును భయపడి ఎరుగను. ఇప్పుడు నేనా రాణి సుధేష్ణను చూచి నిలువునను వణకుచుంటిని. ఏ క్షణమందున ఏ పరిచర్యకు పురమాయించును అని ఎడి భయముతో అనుక్షణమును భయపడుచుంటిని. ఆ స్థితి అందున నేనే విధముగా అనాలోచనతో పలుకుచుంటిని. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. ధర్మపుత్రుని మహిమా ప్రశస్తి. అటుపై ద్రౌపది కన్నులు తుడుచుకు భీమసేనునితో ఇట్లని పలికెను. సకల లోకముల పూజనీయుడగు ధర్మతనూజుని నిందించి తినని మనమున నీవు తలంపబోకుము. ఆ మహనీయుని ధర్మ నిరతిచే లోకమనుగడయు సాగుచున్నది. అజాత శత్రువు అన్న నామముతో దిగ్విజయమును సాధించిన దివ్యశక్తియే మహిమాత్ములు ఇంతవరకును పొందలేదు కదా. పరాజన్యులు ఊహించెరుగని మహాయాగమగు రాజసూయమును నిర్వహించి మరి చరితాత్ముడయే ధర్మనిష్ఠుడన యుధిష్ఠరుండని ఖ్యాతిగాంచిన పుణ్యపురుషుడు. అంతటి ప్రశస్తి వారికి గాకను మరి ఏ ఇతరులు పొందగల్గుదురు. అనునిత్యమును సత్యవ్రతమును గాలి పీల్చునటు ఆచరించుటే ధర్మపుత్రునికి సాధ్యమైనది. మరి ఏ ఇతరులు అట్లో నత్తురు. సహజ గాంభీర్య ధైర్యములతో కారుణ్యమున బహువిఖ్యాతితో విప్రభక్తితో పాండుపుత్రునితో సాటగువారు పృథివినలేరిక. ఉన్న కలిమికి తగిన దానముతో కలిమికి కలిగిన బలగమ్ములతో సజ్జన జనుల హృదయములను మహానందముతో సదానుండువటు చేయగలిగిన దివ్యశక్తియ పాండుపుత్రుడే పొందగలిగెను. ధర్మనందనుని గజాబలమును మదగజధారల పంకమేర్పడగ సర్వవేళలా సార్వభౌముని చూడగవచ్చే నరేంద్రగణము మేనిగంధముల ధూళిచే ఆరుచు పరిమళములను వెదజల్లెడివి. ధర్మపుత్రుని అన్ని విధంబుల కొనియాడిన ఆ ద్రుపదతనూజ ఇప్పటి ధర్మజ స్థితిని తలచుకో కన్నీరుడుచును. భీమసేనునితో ఇట్లు చెప్పుకొని విలపించినది. వాయునందన
కరుణాత్ముని ఏ నిర్భాగ్యులు నోరు విడచి యాచించకయే ధర్మతనూజుని చల్లని చూపులే లేమిని మాపి కలిమిని గూర్చును ఆ ఔదార్యఖని ధర్మపుత్రుని ఆజే గంటల సద్గుణ ఖ్యాతి సప్తసాగరుల అవ్వల మ్రోగెను మాటల కందని ప్రతాపముతో శత్రువీరుల మదమణగించిన ధర్మపుత్రుడా దైవ సమానుడు నీ భుజబలముల మహావిభవము ఏయి శిరసుల ఆదిశేషునికి మహానందమును కలిగిస్తున్నది మరి నీ ఆదర గౌరవములు ప్రజలందరికీ మహాపండగే అటుగాకుండగ నీ ఒకవేళ ఆగ్రహించినను ఆ నిమిషమునే వారి అంతమిక చూచుట నీ పని కిమ్మీరాసురాబకహీడింబ రాక్షసాదముల వధయే కాకను శౌర్యహరుడగు జరాసంధుని మధమణగించిన మహాసూరుడవు అట్టి వీరిని బాహుబలము ఇట్టి కాలమున కట్టెల కొరకై ఉపయోగించెడి దుర్విధి ఏర్పడే వాయుకుమార అంతేగాకను విరాట నరపతి అంతఃపురమున హంసతూలికా తల్పము పైన హాయిగ సర్తుకు సుఖాసీనుడై కండలు తీరిన మహావీరులతో మహిషమ్ములతో మత్తేవములతో నిన్ను పోరమని పురమాయించుతో వినోదించగను నేనును జూచియు ఆహాహత విధి వీర కిశోరుని విటుడిని చేస్తివే అనచు ఏడ్చితి ఆసైరంద్రి మౌనము వహించి అటుపై పార్థుని చూచుచు ఎప్పుడు ఇవ్విధంబుగా చెప్పుకు ఏడ్చెను నేటి వీరుడా ఇంద్రతనూజుడు పశుపతితోనే పోరి పేరుపడి పాశుపతాస్త్రము పొందిన ఘనుడు అటుపై ఇంద్రుని అర్థాసనమే అలంకరించి వేల్పుల చేతని జై జైలందిన దివ్య తేజుడు ఆయువు తీరగయమలోకమ్మును ప్రవేశించిన ప్రాణినైనను అవసరమైనచో అభయమునిచ్చి బ్రతికించగల మహావేల్పుడని బిరుదు గడించిన మహాపురుషుడు తనకు తానుగా వలచి వచ్చిన ఊర్వశినైనా తిరస్కరించే మేటి ధీరుడా మనోజ్ఞమూర్తి శౌర్య శౌచముల వైభవమందున ఆవిలుకానికి ఎదురుగా నిలచే ధీరుడెవ్వరు ఈ దివి అందున అట్టి ధీరుడు నేడి విధముగా వికృత రూపుడై రంగస్థలిపై రాజకుమారికి ఆటపాటలను నేర్పే పేడిగా పేరు గడించెన దుర్విధికెందుకో మనపై పగ ఆపగ తీర్చుకు మరల మనలను అప్పటి మాదిరి ఎప్పుడు చేయునో మరల అందరము ఆనందించెడి ఆ శుభ సమయము ఎప్పుడొచ్చునో అనుకొని నేను ఆరట చెందని క్షణమేయుండదు వాయునందన
అనుచు పలుకుచు ద్రౌపది దేవి మాద్రీతనయుల మదిని తలంచుచు దుఃఖితయై పలికెని విధి రూపవంతుడా నకుల కుమారుడు ఒక పరిజూచిన వెనుదిరిగాతని చూడకుండగా మరలుట సాధ్యమే మహామౌనిలే నకుల కుమారుని నడవడి మెచ్చుకు అవ్విధి నడచిరి ఆ సచ్చరిత్రుని శౌర్య ధైర్యములు మెచ్చి శాస్త్రవులే బహు కీర్తించెను ఆతని హితమా వైభవమునకు కల్పవృక్షములే తలలూపినవి ఆ మహారాజీ కాలమందున అశ్వశిక్షణను జీవనముగా ఎంచుకు ఇడుములు అనుభవించుటను తలచుకొన్నచో శరీరము వచ్చే నీరగుచున్నది సౌందర్యమున సౌకుమార్యమున భుజబల శక్తి ఔదార్యమున సహదేవునితో సరి ఇంకెవ్వరు అంతటి సుందర ధీర ఉదారుడు గోరక్షకుడై కారడవులలో సంచరించుటను తలచుకొన్నచో ఎవ్వరికైనను కన్నీరాగదు మనమందరము వనవాసమునకు సిద్ధమైన సమయమందునను కుంతీదేవి నా కడకొచ్చి నా ప్రియపుత్రుడు ఆ సహదేవుడు ఇప్పటి వరకు కష్టమెరుగడు అన్నియువానికి నేనయ్యుండి ముద్దు చేసి తిని నేటి వరకును ఆకలి పొద్దే ఎరుగని బిడ్డడు సమయము నెరిగి అన్ని అమర్చి ముద్దుల పట్టిని ఇంతగా పెంచితి అట్టి తనయుడి వనవాసమున ఎటులుండునోయని బెంగగనున్నది కాని ద్రౌపది నిన్ను చూచుకొని నేనా భయమును వదిలిపెట్టి తిని ఈ సుకుమారుని ఆలన పాలన స్వయముగా నీవే చూసుకో తల్లి అనుచు నాకును అప్పగించిరి కుంతీదేవి మాట దాటకను వనవాసమున అట్లే చేసితి అజ్ఞాతమున అలవి కాదని వదలివేసినే పరితపించి తిని ఇక నా విషయము తెలుపవలయున కొడుకుల కన్నను నన్నే మిన్నగా ముద్దు చేసి నన్ను పెంచెను తండ్రి అత్త కుంతియు నన్ను మిన్నగను ప్రేమగా చూచి గౌరవించిరి ఇక మీరందరూ నన్నను క్షణము ఆదరముగను ప్రేమతో చూతురు ఇంద్రప్రస్థమున మన ప్రజలందరూ నన్ను తల్లిగను భక్తిగా చూతురు విక్రమ సద్గుణ రూపవంతులని పదుగురి చేతను మన్ననలందిన పుత్రులనెత్తిన మాతృమూర్తిని భరతవంశమున సద్గుణ ఘనియా ద్రౌపది దేవని మన బంధువులు ఏకకంఠముగా నన్ను పొగడిరి రాజసూయమున దివ్య తేజముతో విప్రోత్తములచే దీవెనలందితి అట్టిదానను ఈనాడివిది పట్టెడన్నమును ఆశ్రయమును దేవి సుదేష్ణను యాచించుటచే నేడి విధమగు అవమానమునకు గురి అయి విధి వ్యధపడుచుంటిని అట్లని పలికి ద్రౌపది దేవి ఆయుపుత్రుని
వాల్చుకొని విలపించినది భీమసేనుడును ఆర్ద్రహృదయముతో. దుఃఖింపకుమని ప్రేమతో పలుకుచు కన్నీరద్దుచు ద్రుపద తనూజ. చేతులందుకొని కన్నుల కత్తుకు దయనీయం మగు తమ స్థితి తలచుకో. ఉసూరు మనుచును భీమసేనుడును ఆ క్షణమందున విశ్వసించెను. ఆ క్షణమందున నిశ్వసించెను పతి ఆ విధముగ నిశ్వసించుటను. భీముని దీనత చూచిన ద్రౌపది దుఃఖించుచునే ఇట్లని పలికెను. పగతో పన్నిన జూదపు వలలో ధర్మనందనుడు చిక్కి ఓడగా వంశగౌరవము నాశము చేసుకో. మనమీ విధముగా ఇడుములబడతిమి. అయ్యో ఎంతటి కష్టజాతకిని. పాపి చిరాయువు అన్న విధముగా పూర్వజన్మలో చేసిన పాపము నన్నీ విధముగా తరుముచున్నది. మహావీరులగు పతుల ముందరి అవమానములనే గురియవ్వగా. పతులైదుగురు ఏమి చేసిరి కిమ్మనకుండగా అటుగూర్చుండిరి. అయినా మిమ్మని ఏమి లాభము నా తల వ్రాతయే అవ్విధి నుండగా ఎవ్వరు మాత్రము ఏమి చేతురిక. కృత జన్మముల మంచి చెడ్డలే నరులీ జన్మలో అనుభవింతురే. ఏ ఏ జన్మల ఏమి చేసి తినో ఈ జన్మమున ఇట్లయినది. ఆ విధమైన కర్మ సూత్రమును మనసున ఉంచుకు పలు బాధలను నగుమొగమ్ముతో నెట్టుకు వచ్చితి. గడచినవన్నీ ఒక ఎత్తవ్వగా ఇప్పుడీకి రాత కీచకబాధే. వాటన్నిటినీ మించిపోయినది సింహబలుండును సింహ స్వప్నమై. ఏ క్షణమున కామోద్రిక్తుడై అవమానించును తెలియకున్నది. నేనీ బాధతో బ్రతుకుట కల్లే పావని నీవా పాపిని చంపుము. అట్లుగానిచో నే జీవించను ఒట్టు వేసి మరి చెప్పుచుంటిని వాయునందన నా ఈ మాటలు. పట్టి మాటలని భ్రమపడబోకుము అట్లని పలికి ఆపై ద్రౌపది. పలుకలేక ఇక వలవల ఏడ్చెను వాయుపుత్రుడా మాటలన్నీయును. ఆలకించుచును వల్లన నవ్వుచు పాంచాలికి నిటు నచ్చజెప్పెను ద్రుపద తనూజ ఇట్టి మాటలతో. కష్టబెట్టుటయు నీకు న్యాయమ నీచకీచకుని వధింపకున్నచో. నీచకీచకుని వధింపకున్నచో ఈ పురస్త్రీలకు రక్షణయుండదు. సమయము కొరకే ఎదురు చూచుచు ఆ క్షణమేదో రాగని జంపెద. ఇంకగ్రజుడా యుధిష్ఠిరుండే అడ్డు వచ్చినను ఇంకా ఆగను. స్వయముగ నీవే జాలి చూపియ సూతకీచకుని చంపవలదని. బ్రతిమిలాడినను వాడిని వదలక మృత్యుముఖమునకు పంపు ముహూర్తము. రేపు రాత్రికే నిశ్చయించి తిని దేవి ద్రౌపది కష్టములెన్నియో. మనమొక్కరమే భరింపలేదు పలు బాధలను పత్నులెందరో ఆయాయుగముల అనుభవించిరి. సాధ్వి సుకన్యా
దశరథరాముని జానకి దేవి తన పతి వెనుకను అడుగులేయుచు వనమధ్యముల వశింపలేద అగస్త్య సతియా లోపాముద్ర అష్టకష్టములు అనుభవించినే కీర్తిమంతుడా నల మహారాజు కాని కాలమున సర్వసంపద పరుల సొత్త ఈ భర్తతో పాటుగా ఆధమయంతి అడవులకేగి ఎన్ని కష్టములు భరించి నిలచెను ద్రౌపది నీకును అన్నీ తెలియును మనము కూడను వారందరి వలె బాధల తదుపరి సుఖముగనుందుము దురాత్ములైన సుయోధనాదుల వధచే మనకిక ప్రశాంతి కలుగును దుశ్చేష్టలచే దాత్రరాష్ట్రులకు క్రమముగా ఆయువు క్షీణిస్తున్నది మన అజ్ఞాతము ముగిసెడి కాలము సుదూరమందునే అగుపడుచున్నది బహుశా మనకును కష్టకాలమ కీచకవధతో అంతము అగును నిన్నా విధముగా అవమానించిన దుష్ట కీచకుని మట్టుబెట్టుటకు నీవు నేర్పుగా నటించవలెను మెత్తని మాటల మోహపు చూపుల అర్ధరాత్రిలో నర్తనశాలకు పంటరి పాటున వాణిని రమ్మని మోహపెట్టుచు ఆహ్వానింపుము ఆపై కాగల కార్యమంతయు ఆ గంధర్వులే చూచుకొందురు అనుచును భీముడు నగ్న గర్భముగా నవ్వుచు ఆమెను సాగనంపెను. సూర్యోదయ వైభవము. అంధకారమయ రాత్రి గర్భమున ఉషోదయముల వెలుగులు పుట్టెను సకల పాపముల భస్మము చేసడి అగ్నిదేవుడై రవి ఉదయించెను కష్ట సుఖములు రేయి పగలుగా వరుస వరుసగా వచ్చిపోవునని నరులకు చక్కగా తెలియజెప్పుటకు తూర్పు కొండపై రవి ఉదయించెను విరాట నగరపు సతుల గౌరవము ఇక ముందైనను సురక్షితముగా నుండబోవునను సంతోషముతో ఆదిత్యుడు అప్పుడు దయించెను వెలుగు రేఖలతో లేచి కీచకుడు మహోత్సాహముతో అలంకరించుకు మధోన్మాధుడై మాలిని కొరకు సుధేష్ణ భవనము ప్రవేశించెను భవనమునందున సైరంధ్రి అక్కడి పనులను చేయుచు అగపడే ఇంక కీచకుడు జంకులేకయే మాలిని తోడను మాట కలుపుచు మధ్య మధ్య తన మేని సొగసులను సొంపు మీరగను సర్దుకొనుచును తాద్విమాలిని కనుకొస చూపును బహువిధములగు హావభావముల చేసి కీచకుడు విసిగిపోయిక కోపమణచుకొని ఇట్లని పలికెను మత్స్య మహీపతి అండజూచుకొని భయమెందుకనే భ్రమించబోకుము రాజన్యులను జయించినేని మత్స్యరాజ్యముకు మహాప్రభువునై నామ మాత్రముగా భావ విరటుని మహారాజుగా నే నిలబెట్టితి రాజేకాదిక నగరమందునను నిన్నాదుకొనే నాదుడెలేడు నిన్నే కాదు మత్స్య నగరిలో నేను వలచిన నారీమణులకు అభయమీయగల గుండెదిటవు గల ధీరుడెవ్వడు పుట్టబోడిక నీ గంధర్వులు ఆ మగధీరులు నిన్నే విధముగా ఆదరించిరో నిన్నా సభలో తేలిపోయినది డాబుదర్పము దురహంకారము వదలి మాలిని నను చేపట్టి జీవితమంతయు సుఖముగనుండుము అనుచు
తన నటనను ప్రారంభించెను. మెల్లని స్వరమున క్రీకంఠన దుష్టుని చూచుచు ఇట్లని పలికెను. మీ మగధీరులు మోహావేశులై మగువ మనసున మోహమెరుగక చిత్తమొచ్చినటు బాకు మాటలతో మగువ మనసునే నొప్పించెదరు. మీరీ విషయము ఆలోచించక వలదు వలదని నేను పలికినను. ఇందరి మధ్య మీరిటు చేయుట భావ్యము కాదని మనవి చేతును. మనోహరం మగు మీ మది తలపులు ఆ మనసెరిగి పరవశమందెను. ప్రశాంత పరిసర సమయములందుకు అనుకూలం ముగలభింపవలగద. సుఖ స్వప్నముల ఆపై సుఖములు రహస్యముగనే పొందవచ్చు కదా. మాలిని నోట అమృతవాక్కులు విన్న కీచకుడు మోహావేశుడై అందుకు తగిన చక్కని మార్గము మాలిని నీవే నాకు చూపవలే. నీచ కీచకుని మాటలు వినగనే తనకు తానుగా వలలో చిక్కిన పథకమంతయు దైవ విలాసమే అనుకొని ద్రౌపది వాలు చూపులతో అంతకు తగిన చక్కని స్థలము క్షణమందే మనసుకు తట్టెను. ఉత్తరమున్నగు రాజకుమార్తెలు నాట్యమునర్చే నాట్య భవనమే నీ ఆకాంక్షకు చక్కని భవనము. ప్రభువులొక్కరే విచ్చేసినచో ఆనందము మరువలేనిదై ఈ మహారాజుకు శాశ్వతమగును. హళమాలిని మా ముచ్చటకు మంచి ప్రదేశము మాకు చూపితివి. మాట తప్పక మాలిని నీవా నర్తనశాలకు ఏ తెంచవలే. అంతేకాని అచ్చట ప్రభువులు ఎక్కువ నిలచుట మంచిది కాదు. అరులెవరైనను పసిగట్టినచో పరువు ప్రతిష్టలు భంగపాటగు. తప్పకటులనే ప్రవర్తించెద అనుచు కీచకుడు మందహాసముతో. మరి ఒకసారి ఆ సైరంధ్రిని మోహము తోడను చూసిన వాడే అక్కడి నుండి వెడలిపోయెను. కీచకుడవ్విది వెడలుటగాంచి ద్రౌపది గట్టిగా శ్వాస పీల్చుకొని తత్వరగతిని పవనతనయుని కలుసుకు విషయము తెలియపరచెను. వెంటనే మారుతి మహానందముతో ఆమెను ఎంతో అభినందించుచు ఇవ్విధంబుగా పలికెనప్పుడు పదుగురి మధ్య నిన్నా విధముగా పరాభవించిన దుష్ట కీచకుని మట్టుబెట్టుట ఎప్పుడెప్పుడని మనసు క్రోధముతో మండుచున్నది. అట్టి మనసుకు నీ మాటలు పన్నీరువలే పని చేసినవి. బహు కష్టం బని తలచిన పనిని అతి మెళకువతో అంతము చేసి మార్గమునకు సాయము చేసి వీరపత్ని వని రుజువు చేసితివి. శ్రీకంఠకుడగు అట్టికి రాతుని పిడికిలి పోట్లతో దుష్టుని బడలను జర్జరితంబుగా చేసిన నేన పాపి ప్రాణములు గాలిలో కలిపెద. ఆ సమయమున ప్రళయ కాలముగా భూమ్యాకాశములొకటైపోయి సప్త సాగరులు ఏకకాలమున విజృంభించే విడ్డూరమ్ములు జరిగినప్పటికీ భయపడవలదు. పాపి ప్రాణములు పోయిన క్షణమే మరలా మరులు శాంతి వహింతురు. కావున సాధ్వి భయమును వీడి
మధుర సుధామృతము ఈ గేయ భారతము ఆహా మధుర సుధామృతము. సింహబలుని పరితాపము. సింహబలుండును భవనము చేరి మాలిని అందము మదిని తలంచుకు మనోహరం మగు మధుర భావముల తేలియాడెను కొన్ని క్షణములు అటుపై దుర్భర దైన్యము కోర్వక ఇవ్విధంబుగా పలువరించెను అన్నమాటపై నేటి రాత్రికి నర్తనశాలకు మాలిని వచ్చున వచ్చి మనసున ఏదో ఉంచుకు ఆట విరుపులతో నను వేధించున ఆ గంధర్వులు పతులైదుగురు మహావీరులని ఎప్పుడో మాలిని పలికిన మాటలు యథార్థమేన యథార్థమైనను వీరకీచకుని కోరి గెలుపగల ధీరుడెవ్వడు అయినా నాకీ యోచనలేలా ఆసైరంద్రి కనుమెరుపులను గమనించిన ఆ రాణి సుధేష్ణ నాడు భవంతికి వెంటనే పంపునే ఏమో తెలియని విడ్డూరమ్ములు ఏ క్షణమందున ఏమి జరుగునో ఇన్ని విధంబుల ఆలోచనలతో సింహబలుండా భవనమునందున నిలబడలేకను ప్రశాంతి కొరకై ఉద్యానమున ప్రవేశించెను అక్కడ కూడను స్థిరముగా నిలువక నలుప్రక్కలను కలియ తిరిగెను అప్పుడే విచ్చిన పుష్పములపై నిలచియుండిన ఆడుతుమ్మెదలు మకరందములను త్రాగుచుండగా గండు తుమ్మెదలు తృప్తిగా చూచుచు ఆరగించగను ఆనందముతో ఆడుతుమ్మెదల కలసి ఆడెను తామర కొలనున రాజహంసయును తన తెలిరెక్కల చిన్నగ విసురుతూ తన ప్రియురాలిని ఉపచరించెను కెంపుల మెరుపుల ముక్కుల తోడను మధుర ఫలముల రసముల గ్రోలుచు చిలుకల జంటలు పరవశించినవి కోయని కమ్మని జూచితములతో కోయని కమ్మని కూచితములతో ఆవనమందున ఊయలలూగే కోకిల జంటలు ఒకే స్వరమున గానము చేయుచు సన్నిహితమ్మే ఆక్రౌంచ పక్షులు విందులతోటి మనోహరముగా విహరించుటను చూచి కీచకుడు మదన తాపముకు ఓర్వలేక ఇక పొదరింటనే చంద్రకాంతమయ శిలాశయ్యపై కన్నులు మూసుకు విశ్రమించుతూ ఈనాడిదేమీ మాయ సూర్యుడు అస్తమించుటకు ఆలసించెను లేక మరచి ఏ విశ్రమించక అట్లేయున్నచో ఏమి చేయవలే అనచు తలచుకు సొమ్మసిల్లుచు కన్నులు మూసుకు అట్లే పరుండెను. సూర్యాస్తమయము. యథా ప్రకారమే ప్రభాకరుండును పశ్చిమాద్రిని మెల్లగా చేరెను ఆకాశ వీధిలో తొందర చెందెడి తారలు కొన్ని తొంగి చూసినవి నగర వీధులలో సందడి తగ్గెను ఆకాశ వీధిలో ఆ నెలవంక మబ్బుల తోడను ఆటలాడుచును చూచుచుండగనే కారు చీకటి నగరమంతటను అల్లుకుపోయెను కన్ను మూసిన తెరిచినొక్కటే అన్న విధముగా అంతా చీకటే ఆ సమయమున ఆసైరంద్రి అట్లే మెల్లగా భీముని చేరి అన్న సమయ
విశ్రమించడి శయ్యావేదిక మణిమయ కాంతులు కళ్ళకగబడే భీముడంతను ద్రౌపది దేవిని అక్కడి స్తంభము వెనుక దాగమని అతడా శయ్యను అలంకరించెను. అక్కడ కీచకుడలంకరించుకు నిలువుటద్దమున అందము చూసుకు మనసున ఎంతో పొంగిపోవుచు ఇంచుక మదిరను మరల పుచ్చుకు నర్తనశాలకు కీచకుడేగెను. సింహపు గుహలో ప్రవేశించెడి కాలము తీరిన మదపుటేను వలె సింహబలుండా భవనము చేరెను. చిమ్మ చీకటిలో కీచక కళ్ళకు దయ్యమాదిరిగా ఇంచుకాగుపడే అంత కీచక మనస్సాగరము పున్నమిరేయిగ పొంగిపోయినది తడుములాడుచునే ఒక్క ఉదుటన దయ్య మీదకు చెయ్యి చాపగా శరీరమంతయు పులకించినది. మహాగ్రహముతో భీమసేనునకు శరీరమంతయు ప్రకంపించెను. పైకే మాత్రము పొక్కనీయక దుష్ట కీచకుని వికార చేష్టలు హరించి భీముడు వాని మాటలను వినుట కోసమని నిరీక్షించెను. మాలిని స్పర్శని మైమరచంతట సింహబలుండును సరసను నిట్లనే మాలిని మణి సఖీ మాలిని ఈ సఖుని ఘనత తెల్పెద ఈ సఖుని ఘనత తెల్పెద నా ఈఠి విని కన్నుల జోచిన లలనామణులు అన్నియు మరచి నా పొందునకై ఆరాటపడుదురు. మరి ఇంకొందరు భామామణులు నన్ను చూడగనే నిలువలేక ఇక విలువైనట్టి హారములొసగి ఆదరింపుడని వేడుకొందురు. ఇక నా పలుకుల సౌవడి ఎన్నచో అన్నుల మిన్నల అమృతధారలే మాలిని నీవే నన్నీ విధముగా శోభ పెట్టి మరి విసిగించితివి. ఇప్పటికైనను కీచక ప్రభువుకు అమర భోగములు అందెడి భాగ్యము నీదు మూలమున పొందుచుంటినిక అనుచు కీచకుడు పలుకుట వినియా భీముని హృదయము భగ్గుమన్నను. ఒకంత ఓరిమి వహించి అతడు కంఠము మార్చి ఇట్లని పలికెను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము ఆహా మధుర సుధామృతము. తూతాధికావో కీచక ప్రభువ నిజముగా నువ్వు అందగాడివే అంతకు మించిన మహాసాతి సైరంధ్రియని మరచిపోతివి. నీదు మాటల చేతలన్నిటికి తగిన ఫలమును ఇప్పుడందించెదా. నేనొక అపూర్వ సుందరాంగినని భ్రమించి పొందుకు విచ్చేసితిరి. ఇక ఈ సుందరి పొందుతు నీవిక మరి ఏకాంతను అభిలషించవు. సింహబలుని సంహారం. అనుచు భీముడు మృదు మధురం మగు మందహాసముతో వడలు విరుచుకొని రోషభీషణ వైఖరితోడను సింహము వలెనే లంఘించుచును. దుష్ట కీచకుని జుట్టు పట్టుకుని హుమ్మని నేలకు త్రోసివేసెను. తనపై మాలిని పతి గంధర్వుడే లంఘించెనని తలచి కీచకుడు ఒడుపు మీరగను పట్టు విదల్చుకు భీమసేనుని కిందకు నెట్టి సింహబలుండే మారుతి వీపుపై ముష్టిఘాతములు వరుసగమోదెను. వాయుపుత్రుడా ధాటికి మరింత రెచ్చిపోవుచును కస్సున లేచి సూతపుత్రుడును సందిట చేర్చుకు అటు ఇటు త్రిప్పి కచ్చతు భీముడు కీచక దేహము ఈడ్చి నేలకు విసరి కొట్టియు హూంకరించెను. అతి బలాఢ్యుడా సూతుడు కూడా
త్రిప్పుచును క్రిందికి నెట్టి మెలి త్రిప్పుచును క్రిందికి నెట్టి అంతకన్నను మరింత గట్టిగా వాని దేహమును త్రొక్కుచు వారలు కటిక చీకటిలో భీకరమ్ముగా ఆ ఇద్దరును పోరు సల్పిరి. ఆ సమయమున కీచక శక్తి క్రమక్రమముగా క్షీణించినది. వాయుపుత్రుడది తెలిసిన వాడే పెచ్చు పెరిగిన పరాక్రమముతో లేడి కూనపై సింహము ఉరికిన విధముగా భీముడు సింహబలునిపై లంఘించతని కంఠము పట్టుకు గిరగిర త్రిప్పి నేలకు విసరి పుష్టిఘాతముల కీచకతనువును జర్జరితమ్మును చేసే భీముడు సింహబలుండా బాధ భరించక నేలను కూలియు విలవిలలాడెను. అయినా భీముని కోపము తీరక అన్యకాంతలను అనేక విధముల మోహవశుండై చెరబట్టిన ఈ దుష్ట కీచకుడు ఇవ్విది చచ్చుటే అనుకుని వెంటనే భీమసేనుడ కిరాత కీచక దేహము పట్టుకు మరింత మోది దేహమంతయు మాంసపు ముద్దగా రూపొందించగా ఆకుస ప్రాణము గాలిలో కలిసెను. వెంటనే భీముడు సమరోత్సాహి దేవి ద్రౌపదికి విషయము చెప్పెను. వెంటనే మాలిని వాని శరీరము చూచి ఇవ్విది పైకి పల్కెను. ఇవ్విది అసువులు బాయుట కోసము కీచకుడంతటి అపమార్గమును వలదని కోరిన ప్రవర్తించితివి. ఎందరి సాధ్యుల శాపఫలమ్మో నీవీ నాటికి ఇవ్విది పోతివి. వీర విక్రముని చేతను చచ్చుట స్వర్గధామమును చేరుకొనుటయే అనచు పావనిని చూచి ద్రౌపది ద్రుపద సనూజా ఇప్పటికైనను నీ ఆవేదన చల్లబడినదా? విరాట నగరిలో వీని పీడైక లేకయ యువతులు హాయిగనుందురు అనుచు పలుకుచు భీమసేనుడు ఇచ్చట నిలచుట మంచిది కాదని దేవితో పలికే వెడలి పొమ్మని తన నివాసము చేరెను భీముడు. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము జగద్గురువగు కృష్ణుని లీలా గురు పాండవుల అద్భుత గాథ సర్వధర్మముల సారము నిండిన వ్యాసుని విరచిత మహాభారతము. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. శ్రోతలకు వీణుల విందును కలిగిస్తూ దానితో పాటుగా రామాయణ భారత భాగవతములపై మంచి అవగాహన కలిగించే విధంగా చేస్తున్న మా బాలక్క కృషి అభినందనీయము. కొద్ది రోజుల క్రితం రామాయణ గేయ కావ్యాన్ని చిరంజీవి కోమలితో పాడించి మనకు అందించినది. త్వరలో అమెరికా వెళ్ళవలసినందున మహాభారతాన్ని చిరంజీవి, లక్ష్మీ, సౌభాగ్యవతి, శిరీష గళంలో విరాట పర్వం వరకే అందించగలుగుతున్నది. వీలును బట్టి మిగిలిన పర్వాలను కూడా పాడించి మనలాంటి ఆసక్తి కలిగిన శ్రోతలకు వినిపించాలని కోరుకుంటున్నాను. ఇట్లు అభినందనపూర్వక నమస్కారములతో చిన్న చెల్లి విశాలి. శ్రీ గురుభ్యో నమః. ఈ గేయ భారత రచయిత్రి శ్రీమతి చివుకుల బాలా త్రిపుర సుందరి నా ద్వితీయ సోదరి. ద్వితీయ అయినప్పటికీ
అద్వితీయమైన పనులను అనేకం చేసినది. 1975 ప్రాంతంలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ అధినేత కులపతి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు జానపద మొల్లగా అభినందించారు. 1980 దశకంలో ఆధ్యాత్మిక వ్యాస రచయిత, విమర్శకులు అయిన మా బావగారు శ్రీ చివుకుల రవిశర్మ గారు మా అక్కంటే ఎంతో ఇష్టపడే మా అమ్మగారు. ఇలా అనేక మంది పెద్దల సలహా మేరకు ఏవేవో గేయాలుగా కాకుండా ఒక క్రమబద్ధమైన రచన చేయాలనే ఆలోచనను కలిగించారు. కొద్ది రోజులలోనే అది ఆచరణలోనికి వచ్చి రామాయణ, భారత, భాగవతములు గేయములుగా అంకురించి అలా అలా సాగి పెరిగి పెద్దవై ఇతిహాసములుగా రూపుదిద్దుకున్నవి. ఇలా కాలం గడుస్తూ ఉండగా మా బావగారి అనారోగ్యం పెరుగుట, దేహత్యాగము, కుటుంబ నిర్వహణ, కొత్తగా చేరిన ఉద్యోగ బాధ్యతలు, పిల్లల చదువులు, ఆపై రకరకాలుగా మా అక్క అనారోగ్యములు, ఇలా కాలం ఇట్టే గడిచిపోయింది. ఇలా 2 దశాబ్దాలు గడిచాయి. అన్ని సమస్యలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, అనగా సుమారు 5 సంవత్సరములకు ముందు వీటిని ముద్రించటం జరిగింది.